గత 10-15 రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజీలోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే దర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది, కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది. అదే ఈనాడు పేపర్లోనే రాశారు. ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు. అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు? మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు, న్యాయస్థానం కూడా మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఒక కుట్రగా భావించవచ్చు. మొదటి ఆరోపణ చేయడం, మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి. ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే, ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే, ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకు హెరాస్మెంట్? అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇక్కడికి రండి అక్కడికి రాని అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. మెయిన్గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు, అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం, దాన్ని సెన్సేషనలైజ్ చేయడం, పెద్ద నాయకుల మీద, పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికని మేము భావిస్తున్నాం. అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి. ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు. అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు నోరు త్యాగారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఓటేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధంగా సహాయం జరగకూడదు అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు. అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా. అది ఆ కారణం వల్ల ఈరోజు కాకాని గారి మీద ఈ కేసులు, ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించవచ్చు కదా. అంటే ఇదంతా ఒక ప్లాన్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్ బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాలి. మీరు దయచేసి
మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, పరిపాలన సరిగ్గా చేయండి. గతంలో ఒక 30 సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా, నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు. అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసి పోయారు. అది గొప్పతనం. అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి మీ గమనించమని చెప్తున్నా. పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.